హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గుత్తొంకాయ కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన అన్ని మసాలాలు అన్నీ చూపిస్తాను. ఒక్కొక్కటి చూసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మరి గుత్తొంకాయ కూర చాలా టేస్టీగా చేస్తాను, చూసేయండి. మరి ఇలా మసాలాలన్నీ చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయినాక ఇట్లా చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా కొన్ని ఒక స్పూన్ వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇట్లా ధనియాలు కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకోవాలి. నువ్వులు బాగా కొంచెం ఇట్లా చిట్టుపట్టలు ఆడతాయి కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ మసాలాలు వేసుకోవాలి. మసాలాలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, అన్నీ ఫ్రై చేసినాయి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నువ్వులు వేసినాక ఇది చెక్క, లవంగ, మిరియాలు కొన్ని, ఇంకా ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇవి ఏంటంటే కొంచెం మసాలాలు కొంచెం పచ్చివాసన పోయేటట్టే కొంచెం ఇలా కొంచెం ఫ్రై చేస్తే చూడండి ఫ్రెండ్స్. మసాలాలన్నీ ఇవన్నీ ఒక్కొక్కటి మంచిగానే చెప్తాను కదా, మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ మసాలాలన్నీ మిక్సీలో వేసి పట్టేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, మసాలాలన్నీ ఫ్రై చేశాను కదా, ఇవన్నీ చూడండి ఈ మిక్సీలో వేసి మంచిగా మెత్తగా వేసుకోవాలి. సగం ఉల్లిపాయ, ఇంకా ఒక ముక్క అల్లం ముక్క, ఇంకా ఈ ఎల్లిపాయలు ఒక 5-6 ఒక 15 దాకా వేసుకోవాలి. అవి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో మసాలాలన్నీ వేసాను కదా ఫ్రెండ్స్, ఇక ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి ఫ్రెండ్స్, మసాలాలన్నీ మిక్సీ పట్టేసాను. ఇదిగో ఇట్లా రావాలి మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో ఉప్పు వేసుకున్నాను. ఇంకా వంకాయలు మనము ఇట్లా ఇప్పుడు ఇలా కోసుకోవాలి. చూడండి, నేను వైట్ వంకాయలే తీసుకున్నాను. చూడండి, ఇట్లా కోసుకుంటూ మనము పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేవా ఇట్లా చూసుకొని ఇట్లా వాటర్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అట్లా ఫ్రెండ్స్. ఇదిగో వంకాయని ఇట్లా మొత్తం లాస్ట్ వరకు కట్ చేయదు, ఇట్లా సగం వరకే కట్ చేసుకోవాలి. ఇట్లా ఇంకొకటి ఇట్లా కూడా ఇంతవరకే కట్ చేసుకోవాలి, ఇక్కడ లాస్ట్ వరకు కట్ చేసుకోవద్దు. చూడండి, ఇంకా పుచ్చులు ఏమైనా ఉంటాయా లేవా ఇట్లా చూసుకోవాలి. వాటర్లో పెట్టుకోవాలి. ఇది ఇట్లా ఉప్పు వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకటి మర్చిపోయాను, ఇందులోనే కారము, పసుపు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందుకే నేను మర్చిపోయాను. మళ్ళీ ఇట్లా వేసి మిక్సీ పట్టుకోవచ్చు, ఏం కాదు, ఇది మెత్తగానే ఉంటుంది కదా, ఓకేనా? చూడండి, పసుపు కూడా వేస్తున్నాను 2 స్పూన్స్ ఇవి. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టాను. కుక్కర్లోనే కర్రీ చేసుకుంటే టేస్ట్ వస్తుంది, ఒక్క విజిల్కే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఆయిల్ పోస్తున్నాను నేను కర్రీకి. చూడండి, ఆవాల జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఇట్లా ఈ ఆవాలు నూనె వేసినాను కదా, ఇదిగో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి కొంచెం ఇట్లా అన్నప్పుడు. ఇంకా ఇదిగో కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేయలోపు మనము వంకాయలకి మసాలా పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాటర్లకి ఇలా తీసుకొని మనము ఇదిగో మసాలా ఇందాక చూపించాను కదండి, ఇట్లా పేస్ట్ చేసుకోవాలి మొత్తం. ఇవి ఇదిగో ఇట్లా అనుకొని మెల్లగా అనుకోవాలి, ఇవి విరిగిపోతాయి. ఇలా అనుకొని చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అనుకొని కొద్దిగా అయినా పర్లేదు ఇందులో పెట్టుకోవాలి. ఇట్లా మసాలా అంతా ఇంట్లో పెట్టేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వాటర్లోకి వెళ్ళి తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇంకా కొంతమంది అయితే ఈ వంకాయలని ఆయిల్లో ఫ్రై చేస్తారు, అలా చేయొద్దు ఫ్రెండ్స్. కానీ ఎవరిష్టం వాళ్ళది, కానీ నేను మాత్రం చేయను. ఇట్లా చేస్తున్నాను. ఒక్క మంటకి కుక్కర్లో పెడుతున్నాను కదా, ఈ కర్రీ తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం ఇట్లా ఎక్కువ అనొద్దు, విరిగిపోతాయి ఇవి. ఇంకా ఇట్లా లోపల దాకా పెట్టుకోవాలి. చూడండి, ఈ మసాలా మిగిలింది కదా, ఇది ఇప్పుడు మనము కర్రీలో వేద్దాం. చూపిస్తాం. మనము ఆ మసాలాలన్నీ పెట్టుకునేలోపు ఉల్లిపాయలు కూడా రెడ్గా అయినాయి. కానీ నేను ఇక్కడ ఒక టమాటాలు కూడా వేసానండి. ఇక్కడ చూడండి, 2 చిన్న టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. ఎవరిష్టం వాళ్ళదండి, కానీ నాకు టమాటా వేస్తే ఇష్టము, అందుకే వేస్తున్నాను. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు, అలాగే వేసుకోవచ్చు. కానీ నేను చింతపండు ప్లేస్లో టమాటా వేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసి కొద్దిగా ఇలా 1 స్పూను ఉప్పు వేసి కొంతసేపు ఈ టమాటాలు మగ్గేదాకా ఇట్లా కొంచెం మూత పెడతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటా అంతా ఇట్లా మగ్గింది కదా,
ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మగ్గింది టమాటా అంతా. ఇప్పుడు వంకాయలో ఈ టమాటా ఉల్లిపాయ మగ్గింది కదా, ఇందులో వేసి కలుపుదాం ఫ్రెండ్స్. కొంచెం మెల్లగానే అనాలి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా స్లోగానే అనాలి. ఎక్కువ అది ఇది అంటే వంకాయలకు మసాలా అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా కలుపుకున్నాక కొద్దిసేపు ఇది వంకాయలు మగ్గేదాకా ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టేసేయాలి. వంకాయలన్నీ మగ్గిపోయాయి కదా. ఇట్లా ఇప్పుడు ఈ మిగతా మసాలా ఉంది కదా, ఈ మసాలా అంతా ఇందులో వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్లో చూడ ఇట్లా వేయాలి. చూడండి ఇట్లా మొత్తం మంచిగా ఇంకా ఇదంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. వాటర్ ఈ గిన్నెలో వేసుకొని ఇది ఇట్లా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసుకోవాలి, సగం గ్లాసు. ఇంకా ఈ వాటర్ పోసుకున్నాను కదా, ఇట్లా మంచిగా ఒకసారి తిప్పి ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేసేయాలి. అప్పుడు ఒక విజిల్ అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక్క విజిల్ వచ్చేస్తే ఇంకా మనకు కర్రీ అయినట్టు. చూడండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ చూడండి ఎంత మంచిగా అయిందా. వంకాయ కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో చూడండి ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో ఫ్రై చేయదు ఫ్రెండ్స్, కానీ ఎవరిష్టం వాళ్ళది. కానీ చూడండి ఆయిల్లో ఫ్రై చేయకుండానే ఎంత మంచిగా వచ్చింది. ఇక గ్రేవీ కూడా ఎంత మంచిగా వచ్చిందో చిక్కగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఇక కొత్తిమీర వేసిన ఫ్రెండ్స్. కొత్తిమీర చూడండి ఎంత చూడండి ఫ్రెండ్స్. ఇదిగో వంకాయ చూడండి అస్సలు విడిపోలేదు. కుక్కర్లో వేస్తే విడిపోతుంది అనుకుంటారు, కానీ ఒక్కటే విజిల్ పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.